ఉన్నాడు, లేడు అని కొంతమంది చర్చలు ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయిగా. ఉంటాయి. ఉన్నాడు, లేడు అనే వాళ్ళందరూ కూడా ఒక రోజున అడిగాడు నన్ను ఒకాయన. హ్మ్. "మురళీమోహన్ గారు మీకు బాగా భక్తి ఎక్కువ గదా?" "అవునండి" అన్నా. "రోజు పూజ చేస్తారా?" అన్నాడు. హ్మ్. "చేస్తానండి" అన్నా. "మీకు దేవుడు ఎప్పుడన్నా కనపడ్డాడా?" అన్నాడు. "కనపడ్డాడండి." "నాకు చూపిస్తారా?" అన్నాడు. "మీకు నిజంగా చూడాలనుంటే చూపిస్తానండి." "నాకు నిజంగానే చూడాలండి" అని. నేను కొన్ని ప్రశ్నలు అడిగితే ఆ ప్రశ్నలకు సమాధానం కరెక్ట్‌గా చెప్తే చూపిస్తాను. "అడగండి సార్" అన్నాడు. "మీకు కరెంట్ అంటే ఏంటో తెలుసా?" అన్నా. "కరెంట్ తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు? ఇంట్లో ఉండదు." "దేనికి ఉపయోగిస్తారు దాన్ని?" "స్విచ్ చేస్తే లైట్ వెలుగుద్దండి. ఏసీ ఇది వస్తది. మైక్ ఎత్తాడు సౌండ్ సౌండ్ వస్తది" వస్తుంది. అన్నాడు. "కరెక్ట్ కదా! ఆ! మీకు బాగా తెలుసు కదా కరెంట్ గురించి?" "తెలుసండి." "అది ఎలా ఉంటదండి? ద్రవ పదార్థమా? ఘన పదార్థమా? తియ్యగా ఉంటదా? కారంగా ఉంటదా? గట్టిగా ఉంటదా? మెత్తగా ఉంటదా? ఎలా ఉంటది చెప్పండి" అన్నా. "మీరు అట్లా అడిగితే ఏం చెప్తామండి కరెంట్ ఉంది. కరెంట్ ఉందని తెలుసు. ఇట్లా తెలుసు. కానీ అది ఎలా ఉంటదని తెలీదు కదా! దేవుడు కూడా ఉన్నాడు. హ్మ్. దేవుడు ఎలా ఉన్నాడనేది ఎవరికీ తెలీదు. మనం ఎవరం చూడల. కానీ మన పెద్దలు మనకందరికి కూడా కొన్ని ఫోటోలు ఒక ఆకృతి. దేవుడు అనే దానికి ఒక పేరు, దానికి ఒక ఆకృతి ఇచ్చాడు. ఇప్పుడు కొన్ని చోట్లుంటాయి. ఆహ్, బహామా ఏదో అంటారండి. సికింద్రాబాద్‌లో మన చికాగోలో తీసుకెళ్లారు. ఓ బహామా టెంపుల్ అనేదో పేరు. మర్చిపోయాను ఇప్పుడు. ఆ టెంపుల్‌లో ఏముండదు లోపలికెళ్తే. పెద్ద హాల్ ఉంటది. ప్రేయర్ హాల్ లాగా. ఎవరికాళ్ళు లోపలికొస్తారు, కూర్చుంటారు. 'సైలెన్స్ ఈస్ గాడ్' అని ఉంటది. మీ ఇష్టమొచ్చినోళ్ళు అక్కడ కూర్చొని నిశ్శబ్దంగా మీకు ఎవరిని పూజ చేయాలనుకుంటే, ఎవరిని స్మరించుకోవాలనుకుంటే, మనం స్మరించుకుంటే అక్కడ కూర్చోవటం, టైం అవ్వంగానే లేచి వెళ్ళిపోవటం అంతే. హ్మ్. ఎవ్వరు ముష్షు అని కూడా శబ్దం కూడా వినపడదు. వినబడితే కూడా మోగి వినపడుతుంది మనకి. అంత నిశ్శబ్దం అనమాట. 'సైలెన్స్ ఈస్ గాడ్' అని చెప్పేది. అలా కరెంట్ ఉందని తెలుసు. కానీ కరెంట్ ఎలా ఉందో నువ్వు చెప్పలేదు అంటే, మరి దేవుడు ఉన్నాడంటే ఎందుకు నమ్మవు? దేవుడు ఉన్నాడు. నీకు కనపడినంత మాత్రం చేత దేవుడు లేడు అని అంటానికి లేదు. నువ్వు దేవుడి మీద భక్తి పెట్టుకొని నిగ్రహంగా, నిశ్శబ్దంగా నువ్వు చూడు. నీకు తెలుసు దేవుడు ఉన్నాడో లేదో అని చెప్పా. చెప్పిన తర్వాత ఇంకోటేదో అన్నాడు. "మీ ఫాదర్ ఉన్నారా?" అని అడిగాను. "లేరండి చనిపోయారండి" అన్నాడు. "మీ ఫాదర్ ఫోటో మీ దగ్గర ఉందా?" అన్నాడు. "ఆ! ఉందండి" అని చెప్పి పర్స్‌లో తీసి చూపించాడు. నన్ను అక్కడ పెట్టి దాని మీద ఉమ్మేయండి ఒకసారి అన్నా. "ఏంటండి నాన్నగారి మీద ఉమ్మేయమంటారు" అన్నాడు. అంత కోపం వచ్చింది. "ఏవండీ అది కాగితమే కదా! మీ నాన్న కాదు కదా! మీ నాన్న చచ్చిపోయారు లేరిక్కడ. అక్కడ కాగితం. కాగితమే కదా! చింపేసి అవతల పారేయండి" అన్నా. "భలేవారండి" అన్నాడు. "అంటే నువ్వు అందులో మీ నాన్న చూస్తున్నావు కదా నువ్వు. అలాగే దేవుడిని ఎందుకు చూడవు? ఫోటోలో ఉన్న దేవుడిని నువ్వు చూసుకోవచ్చు కదా! హ్మ్. దేవుడున్నాడు. తర్వాత వీటన్నిటికంటే కూడా మించింది ఇంకోటి అన్నాను. మిగిలిన వాళ్ళందరూ దేవుళ్ళున్నా, లేదు, ఇది, ఇది అని అన్నా మనకి పంచభూతాలు దేవుళ్ళు. ఎదురుగా కనిపిస్తున్నాయి. ఎదురుగుండా కనిపిస్తున్నాయి. భూమి, ఆకాశం, హ్మ్. నిప్పు, నీరు అన్నీ ఉన్నాయి. ఇందులో ఏ ఒక్కటి సరిగ్గా ఉండకపోయినా భూమి అలా తన చుట్టూ దానికి తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతా ఉంటది కదా! అలా అందరికి ఒకసారి ఫినిష్. మొత్తం వెనుజులాలో ఏమైంది ఇప్పుడు? అవును. ఒక నిమిషంలో 2 సార్లు వచ్చిందంట. 2 సార్లు వచ్చేదానికి 50,000 మంది కనపడట్లేదు. ఎంతమంది చచ్చిపోయారో తెలీదు. ఇప్పుడు ఒక 1000 మంది ఐడెంటిఫై చేసిన శవాలు. అలా భూమి కంపించినా మనం తట్టుకోలేము. సముద్రం పొంగిందనుకోండి మొత్తం మటాష్. అలాగే గాలి. ఇవాళ రెస్ట్ తీసుకుందాంలే అని చెప్పి గాలి రావడం మానేసిందనుకో ఎంతసేపు ఉంటావు నువ్వు? గాలి పీల్చుకుంటే ఎంతసేపు ఉండగలవు? అవును. చచ్చిపోతాం. అలాగే ప్రతిదీ. అలాగే సూర్యుడు. ఒక్కరోజు రోజు వస్తున్నాను కదా! ఒకరోజు 4 రోజులు రెస్ట్ తీసుకుంటాను కానీ సూర్యుడు రాలేదనుకోండి అసలేమైపోద్ది? అసలు సూర్యుడనేది రాబట్టి, ఆ హీట్ ఉండబట్టి మనకు ఇలా కూర్చోగలుగుతాం. సూర్యుడు లేదు ఈ 2 రోజులు అసలు గడ్డకట్టేస్తాం మనం. అందుకని సూర్యుడు నీ ప్రత్యక్ష దైవాలే గదా! ఈళ్ళు లేవని అనలేవు గదా! నువ్వు. రోజు సూర్యుడికి దండం పెట్టుకోపోరి హ్మ్. అని చెప్పాక అప్పుడు బాగా చెప్పారు సార్. నేను గూడా రేపటి నుంచి దండం పెట్టుకుంటానండి. మార్చేసారు ఆయన్నింకా. దాన్ని మార్చేసాం. హ్మ్. అలాగే రకరకాల ఇన్సిడెంట్స్. 'జయసింహ' అని బాలకృష్ణ గారు హీరోగా చేశారు ఓ సినిమా. ఆ సినిమాలో నాకు గూడా ఒక మంచి క్యారెక్టరు. హ్మ్. బ్రహ్మానందం గారికి ఒక క్యారెక్టరు. మేమందరం కలిసి అదే ఊరది తమిళనాడులో ఉంది. హ్మ్. ఏదో పేరు కాదు సరిగ్గా గుర్తులేదు. అక్కడికెళ్ళాం షూటింగ్. ఒక హోటల్‌లో మాకు ఇచ్చారు.
కాటేజీలో. ఎవరి కాటేజ్ వాళ్ళకి ఉంది. మధ్యలో పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉంది. నేను మామూలుగా 5కి లేచి ఇది చేస్తుంటే అప్పటికి బాలకృష్ణ గారు 3కే లేచి హ్మ్. ఆయన జిమ్‌లో ప్రాక్టీస్ చేసి నేను లేచి ఇట్లా వస్తా ఉండగా ఆయన లోపలికొచ్చారు. బాబు అయిపోయిందా అంటే అయిపోయిందండి అంటాడు. వెళ్ళిపోయి స్నానం చేస్తాను. నేను ఇయన్నీ చేసి వచ్చేటప్పటికి ఆయన మంత్రాలు చదువుతూ ఉంటాడు. అట్లా దేవుడు. నాకున్న పూజ ప్రకారం నేను స్నానం చేసిన తర్వాత మామూలు 9కి వెళ్ళిపోవాలి కాబట్టి హ్మ్. 8:30 లోపల పూజ అయ్యేటట్టుగా కూర్చోను. ఆ రోజున నాకు షూటింగ్ లేదు. బ్రహ్మానందం గారికి షూటింగ్ లేదు. బాలకృష్ణ గారికి షూటింగ్ ఉండి వెళ్ళిపోయారు ఆయన. ఆయనకి చాలా పట్టుదలలు ఎక్కువ కొన్ని. ఆ రోజున ఏదైనా మంచిది కాదు ఈ టైం అన్నారనుకోండి. దానికి ముందన్నా బయలుదేరతాడు, లేకపోతే అది అయిన తర్వాతన్నా బయలుదేరతాడు. అంత ఇదిగా అనమాట. అక్కడ ఎవరు ఉండరో తెలీదు. షూటింగ్ మొదలవ్వలేదు అని తెలిసి ఎళ్లి కార్‌లో అట్ట పడుకొని ఉంటాడు. అంత స్ట్రిక్ట్‌గా ఉంటాడనమాట. హ్మ్. సరే నా పూజ అయిపోయింది. ఈయనొచ్చి కూర్చున్నాడు బయట. ఇంకా అవుద్ది, ఇంకా అవుద్దని చూస్తున్నాడు. నేను నా పూజ ఎలా చేస్తానంటే ఇదివరకు నిశ్శబ్దంగా చేస్తాం కదా ఎవరైనా. నాకు మొదట్లో ఆ వాయిస్ కొంచెం పీలగా ఉండేది. అప్పుడు అందరూ చెప్పారు వాయిస్ ప్రాక్టీస్ చెయ్యి అది ఇది. అప్పుడు ఏం చేయాలి రకరకాలని ఆలోచించిన దాంట్లో ఇదొచ్చింది. రోజు శ్లోకాలు పూజ చదవడమా? చేస్తాం కదా! రోజు మనం చదివే శ్లోకాలు గాని, ఇయి గాని మంత్రాలు గాని బాగా బిగ్గరగా చదువుదాం ప్రాక్టీస్ అవుతుంది అని. అలా నేర్చుకొని నేను పూజ చేసుకుంటున్నాను అయిపోయింది. బయటకొచ్చి చూస్తే బ్రహ్మానందం గారు కూర్చున్నాడు. "ఎంతసేపు అయిందండి వచ్చానా?" "మీరు పూజ మొదలెట్టినప్పుడు వచ్చాను. అప్పటి నుంచి ఎప్పుడు అవుద్దా అవుద్దా అని కూర్చున్నాను." అన్న తర్వాత అడిగాడాయన. "మీరు ఎవరిని పూజ చేస్తారు అండి?" అన్నాడు. "నేను అందరిని పూజ చేస్తానండి. అన్ని శ్లోకాలు చదువుకుంటాను. జీసస్‌ని పూజ చేస్తాను, అల్లాని చేస్తాను, హ్మ్. అందరికి చేస్తానండి." హ్మ్. "మరి మీరెవరిని చేస్తారండి?" అన్నా. "నేను ఒక్క వెంకటేశ్వర స్వామికే చేస్తా. ఇంకెవరికి చేయను" అన్నాడు. "అదేంటి?" అన్నా. ఆయన ఒక ఇది చెప్పాడు. ఇప్పుడు మన సర్వెంట్సు 4 ఇళ్లలో 4 చోట్ల పనులు చేసేసి వెళ్ళిపోతారు కదా! అలా ఒక సర్వెంట్ ఉందనుకోండి. హ్మ్. 10 ఏళ్లలో మనది కూడా ఇల్లు మన దగ్గరికొచ్చి చేస్తది. అట్లా అన్నీ చేసేసి వెళ్ళిపోద్ది. రేపు ఏదైనా సిక్ అయిందనుకో, అమ్మాయికి జ్వరం వచ్చింది ఏదైనా అనుకో, మనం ఏం చూసేదేంటి ఆయన చూస్తాడులే, ఆయన చూస్తాడు, ఈయన చూస్తాడులే అనుకుంటారు. ఎవరు చూడరు. అదే మన ఇంట్లోనే పని చేస్తుందనుకోండి. అమ్మాయికి సిక్ అవ్వగానే మనం వెంటనే మందులు చేంజ్ చేయించి డాక్టర్ దగ్గరికి రెస్పాన్సిబిలిటీ చేస్తామా అనేది. లేదా రెస్పాన్సిబిలిటీ. అలాగే అందరి దేవుళ్ళైతే ఆ దేవుడు చూసుకుంటాడులే, ఈ దేవుడు చూసుకుంటాడులే దేవుళ్ళు కూడా ఎవరు చూడరు. అందుకని నేను ఒక్క వెంకటేశ్వర స్వామిని చూస్తాను. వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడు. నాకేదైనా అయితే వెంకటేశ్వర స్వామిదే బాధ్యత. అప్పుడప్పుడు ఒక్కోసారి వేరే దేవాలయానికెళ్ళాల్సొస్తది. ఏ దేవాలయానికెళ్ళినా అక్కడ విగ్రహం శివుడిదున్నా, విఘ్నేశ్వరుడిదున్నా, ఇంకోడిదున్నా నేను మాత్రం దండం పెట్టుకున్నా వెంకటేశ్వర స్వామే కనపడతాడు. హ్మ్. నేను నమ్మేదది. అది ఒక విధంగా సిద్ధాంతం బానే ఉంది. ఇట్లా రకరకాలు హ్మ్. ఉన్నాయి. సరే ఇప్పుడు ఫైనల్‌గా అంటే పద్మశ్రీ వచ్చిన తర్వాత దీనికి ఇంత వాల్యూ ఉంటదని గాని, ఇంతమంది అభిమానులొచ్చి పలకరిస్తారని గాని, ఇంతమంది ఇన్ని రకాలుగా అభినందిస్తారని గాని, నేను అనుకోలేదు. ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నేను ఎక్స్‌పెక్ట్ చేసిన దాని మీద 100 టైమ్స్ నాకు ఎక్కువగా అనిపించింది. హ్మ్. మేము మీ ఇంటర్వ్యూ కోసం ఇలా ఆఫీస్‌లోకి ఎంటర్ అవ్వగానే మాకు చుట్టూ మెమెంటోస్ అన్నీ కనిపిస్తున్నాయి. ఆ తర్వాత ఒక పక్కన దేవుడి ఫోటోలు ఇవన్నీ ఎంత పర్టిక్యులర్‌గా, ఎంత డీటెయిల్డ్‌గా, చాలా కేర్‌ఫుల్‌గా మీరు వీటిని భద్రపరుచుకున్నారు అనిపిస్తుంది. ఇక్కడ ఎక్కడా కూడా మాకు ఫిల్మ్స్ షీల్డ్స్ అనేవి కనిపించట్లేదు. మీరు ఎక్కడైనా గౌరవ అతిథిగా వెళ్లారు, లేకుంటే ఆ విజిట్‌కి వెళ్లారు, అక్కడ ఏదైనా ప్రోగ్రామ్ జరిగింది, వాటన్నిటికి సంబంధించినటువంటి ఇన్ని మెమోరీస్, మెమెంటోస్ ఇవన్నీ ఇలా ఎందుకంత భద్రంగా పెట్టుకోవాలనిపించింది? ఎక్కడో ఏదో అయింది. 50 ఏళ్ల ఈ జర్నీలో బోలెడన్నొచ్చుంటాయి. వాటిని ఇంకెక్కడో డంప్ చేసి అక్కడ పెట్టుండొచ్చు. ఇవన్నీ ఎదురుగా ఎందుకు పెట్టుకున్నారు మీరిలా? అంటే మాకు మెడ్రాస్‌లో ఎళ్ళినప్పుడు ఫస్ట్ అసలు 100 డేస్ షీల్డొస్తే చాలా ఆనందంగా హ్మ్. విపరీతంగా సినిమా సక్సెస్ అయింది. 100 రోజుల పండగయింది. షీల్డ్ ఇచ్చారు. గుర్తుగా ఉంటది. నాకు మొట్టమొదట వచ్చిన షీల్డు అన్నదమ్ముల అనుబంధం షీల్డ్. హ్మ్. ఎన్టీ రామారావు గారు, నేను, బాలకృష్ణ గారు ముగ్గురు యాక్ట్ చేసాం అన్నదమ్ములుగా. అది ఫస్ట్ షీల్డొచ్చింది. వచ్చిన రోజు చాలా థ్రిల్‌గా ఫీల్ అయ్యాను. చాలా జాగ్రత్తగా చూపించుకున్నాను. ఆ టీవీ మీద పెట్టాను. ఇంకా వన్ బై వన్ డేలో చూసారు షీల్డ్స్ వచ్చేస్తున్నాయి. హ్మ్. వీటికన్నిటికి ఇది కట్టాలి వీటిలో అక్కడెక్కడ పెట్టం కుదరదని మంచి షోకేస్ కట్టుకున్నాం. దాంట్లో పెట్టుకున్నాం. ఇంకా అయి నిండిపోయేది. పక్క రూమ్‌లో ఇంకో షోకేస్ కట్టి దాంట్లో పెట్టాం. ఎవరైనా వచ్చేస్తే ఇయన్నీ చూస్తా ఉండేవారు. ఇది ఈ సినిమా ఇదే. సార్ ఇదేనండి మా ఆస్తి అని చూపించాం. నేను. అంటే అదొక సంతృప్తి. ఒక్కో దాన్ని చూస్తే ఒక్కో గుర్తు, హ్మ్. ఒక్కో జ్ఞాపకం, ఒక్కో అనుభవం ఇయన్నీ ఉంటాయి. అట్లా అట్లా చూసి అందుకని చాలా జాగ్రత్తగా దాచుకునేవాడిని నేను. ఇక్కడికొచ్చేటప్పుడు లారీలో ఏసి తీసుకొచ్చి అప్పటికి షోకేసులు రెడీ అవ్వక రూమ్‌లో పడి తడిసిపోయి
అన్నీ ఊడిపోయి మొత్తం అక్కడి నుంచి తెచ్చినవి అన్నీ పోయినాయి. సినిమా షీల్డ్‌లు అన్నీ పాడైపోయినాయి. హ్మ్. ఇక ఆ తర్వాత నుంచి ఇక్కడికొచ్చిన షీల్డ్‌లు, ఇక్కడికొచ్చిన ఇవన్నీ మాత్రం జాగ్రత్త చేసుకున్నాం. చాలా జాగ్రత్తగా పెట్టుకున్నారు. సో, వీటన్నిటిని మళ్ళీ ప్రాపర్‌గా ఎక్కడైనా అరేంజ్ చేయాలి, వాటిని మెయింటైన్ చేయాలి అనేది అనిపిస్తుందా? ఇట్లాగే ఉంచుతారా అంటే వీటిని? అక్కినేని నాగేశ్వరరావు గారు చేయించారు. దానికి అన్నపూర్ణ స్టూడియోలో ఒక చక్కగా ఒక బిల్డింగు కట్టి, ఆ బిల్డింగ్‌లో లోపల అయన్నీ డెకరేట్ చేసి పెట్టారు. హ్మ్. నాకు అన్ని షీల్డ్‌లు ఆయనకొచ్చినాయి. నీకు ఎన్ని షీల్డ్‌లొచ్చినాయి. ఆయనకి పద్మశ్రీ వచ్చింది, పద్మభూషణ్ వచ్చింది, పద్మవిభూషణ్ వచ్చింది. ఒక భారతరత్న ఒక్కటి రాలేదు తప్ప. మరి అలాగే సినిమాల్లో పెద్ద అవార్డులాగా దాదాపు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ వచ్చింది. రఘుపతి వెంకయ్య అవార్డ్ వచ్చింది. ఎన్నో ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి. ఆళ్ళకి అన్ని అవార్డులు ఉన్నాయి కాబట్టి దాన్ని ఓ బిల్డింగే సెపరేట్‌గా కట్టి ఇది చేశాడు. హ్మ్. మాకు ఇయన్నీ అన్నీ లేవు. అందుకని కాకపోతే ఉన్నాళ్ళు చెప్పే దాంట్లో ఒక రూమ్‌లో డెకరేట్ చేద్దాం అని అనుకున్నాం. హ్మ్. దేనికది ఇప్పుడు అన్నీ కూడా కలివిడిగా పెట్టేసి ఉన్నాయి ఒకదాని మీద ఒకటి. హ్మ్.